ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించేది ఆలు శాండ్విచ్. ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. ఆలుగడ్డను ఇలా తురిమి నీళ్ళలో ఉప్పు వేసి ఇలా తురిమి నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఉల్లిపాయను ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది ఫ్రై అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఆలు తురుమును కూడా నీళ్ళలో గట్టిగా పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఉడికించిన తర్వాత తీస్తే ఇలా మనం బ్రెడ్లోకి శాండ్విచ్ లాగా చేస్తే బాగుంటుంది.